హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజు రోజుకు స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. ఇక కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తోన్న వార్డును పరిశీలించారు. స్వైన్ ఫ్లూ కేసుల వివరాలతో పాటు రోగులకు అందిస్తోన్న చికిత్సపై అధికారులతో చర్చించారు. స్వైన్ ఫ్లూ నివారణలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని దత్తాత్రేయ తెలిపారు. విదేశాల నుంచి ప్రత్యేక వైద్య పరికరాలు, కిట్లు తెప్పిస్తామని చెప్పారు. స్వైన్ ఫ్లూ మందులు, టీకాలు అందుబాటులో ఉంచుతామని దత్తాత్రేయ వెల్లడించారు. గాంధీ హాస్పిటల్లో ఎవరైతే ఈ స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధికి గురైనారో ఆ వార్డు వెళ్ళి నేను పరిశీలించాను. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధి ఒక ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం, రంగారెడ్డి జిల్లాలో ఇది బాగా తీవ్రతగా పుంజుకున్నది. ఈ వ్యాధి వల్ల అనేకమైనటువంటి బాధలు అనేటువంటి వాళ్ళకు గురవుతున్నారు. కాబట్టి ఆ బాధలు నివారణ చేయాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే పరికరాలతోని వార్డ్స్ను కూడా ఆ విధంగా ఏర్పాటు చేసి అన్ని పరికరాలు, వెంటిలేటర్స్ నుంచి మొదలుకొని, మాస్క్ నుంచి మొదలుకొని, వ్యాక్సిన్ నుంచి మొదలుకొని అనేకమైనటువంటి ఒక వైద్య సదుపాయాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా నేను ముందు డాక్టర్లను తప్పకుండా అభినందిస్తున్నాను.